శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోర్ సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో 2 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఇక రెండో రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. తొలి సెషన్ వర్షం కారణంగా తుడుచుకు పెట్టుకుపోయింది. రెండో రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 460 పరుగులు చేసింది. దేవదత్ పడికెల్ 230 బంతుల్లో 15 ఫోర్లు ఒక సిక్సర్ తో 167 పరుగుల టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో మొత్తంగా శ్రీలంక గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్ గా పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతకుముందు లంకపై రాహుల్ ద్రావిడ్ 177 పరుగులు, పుజారా 153 పరుగుల రేర్ అండ్ ఎలైట్ క్లబ్ లో పడిక్కల్ మూడో భారత బ్యాటర్ గా చేరిపోయాడు. ఇక తొలి రోజు ఆటలో రిటైర్డ్ హట్ అయిన కేఎల్ రాహుల్ రెండో రోజు మళ్లీ బ్యాటింగ్ కు దిగాడు. మరో 5 పరుగులు మాత్రమే జోడించి 82 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక ధ్రువ్ జురెల్ 51 పరుగుల హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. 2 వికెట్లకి 288 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి రెండో రోజు ఆటను ముగించింది. మొత్తంగా 9 వికెట్లు కోల్పోయిన టీమిండియా 460 పరుగులు చేసింది. కెషారా నువ్వంత 3, ప్రభాత్ జయసూర్య 4, అలాగే ఐస్తా ఫెర్నాండోకు 1 వికెట్ దక్కింది. వర్షం కారణంగా శ్రీలంకలో సజావుగా సాగడం లేదు మ్యాచ్. టీమిండియా ఈ తొలి టెస్టు గెలవాలంటే మిగిలిన 3 రోజుల్లో తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంకను తొందరగా ఆల్అౌట్ చేస్తేనే టీమిండియాకు ఈ మ్యాచ్ పై ఫలితం ఉండే అవకాశం ఉంది. లేదంటే వర్షం అంతరాయం కలిగిస్తూ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ భారీ స్కోర్ సాధిస్తే డ్రాగా మారే అవకాశం ఉంది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలంటే శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకి ఆల్అౌట్ చేయాలి.